పక్షిరాజుకున్న ఒక గొప్ప గుణగణం ఏంటిదంటే, చాలా పక్షులు, పావురాలో, కాకులో చాలా వాటికి ఈర్ష్య ఉంటుందంట పక్షిరాజుని చూసి. దాని బలము, దాని సౌందర్యము, దాని గుణగణాలు అదంతా ఎత్తుకే ఎట్లా ఎగురుతుందని దానికి వ్యతిరేకంగా తయారవుతారంట. ఇది కట్టుకథ కాదు, దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ఎన్ ఈగిల్. ఈ పక్షులు అన్నీ ఆ పక్షిరాజుని మనం నాశనం చేయాలి అని గుంపుగూడి దాన్ని చేజ్ చేయడానికి ఎగురుతూ ఉంటాయంట. ఆ ఎగురుతున్న ఆ సమయంలో పక్షిరాజు ఏం చేస్తుంది తెలుసా అండి? ఆ పక్షిరాజు ఒక్కతే ఉంటుంది కాబట్టి, ఎప్పుడు చూసినా ఒంటరిగా ఎగురుతూ ఉంటుంది కాబట్టి, ఒక్కతి నేరుగా ఎగురుతూ ఎగురుతూ వాటి దగ్గరికి పోయి పోరాడి వాటిని గెలిచి వాటితోటి ఫైట్ చేసి ఏం చేయదు. ఒక్కతే ఎగురుతూ నేరుగా సూర్యుని వైపు వెళ్తుందంట. సూర్యుని వైపు ఎగురుతూ సూర్యుని వైపే చూస్తూ వెళ్తూ ఉంటుందంట. కానీ ఆ మిగతా పశువులు, మిగతా పక్షులు కూడా దాన్ని చేయడానికి, దాన్ని ఫాలో అవ్వటానికి ప్రయత్నించినప్పుడు అవి కూడా ఆ సూర్య ప్రకాశాన్ని చూసి, ద బ్రైట్నెస్, అంత వెలుతురిని చూసి, అంత ప్రకాశమానమైన సూర్యుని చూసి ఎగిరిపోయి మళ్ళా వాటి స్థానానికి వెళ్ళిపోతాయంట. దీని నుండి నేను ఎంతో అద్భుతమైనది నేర్చుకున్నాను. మరి మీరు నేర్చుకుంటున్నారా? ఐ కెన్ ఓన్లీ సీ సన్ యాజ్ క్రైస్ట్. సన్ యాజ్ క్రైస్ట్, ఒక సూర్యుడు యేసు ప్రభులాగా. విమర్శకులు, ఈర్షకులు, ద్వేషించేవారు, నిర్నిమిత్తముగా మిమ్మల్ని ద్వేషించేవారు, నిర్నిమిత్తముగా మిమ్మల్ని అసహించుకునేవారు, నిర్నిమిత్తముగా మీరు ఏదో సాధించేస్తున్నారని, మీరు ముందుకు వెళ్ళిపోతున్నారని అనేక మంది, దెర్ బి మెనీ హేటర్స్. ఒక స్థాయి న్యూ లెవెల్, న్యూ డెవల్ అన్నాను కదండి, అదే రీతిగా న్యూ లెవెల్, న్యూ హేటర్స్ కూడా. మనం ఒక స్థాయికి వెళ్ళామంటే చప్పట్లు కొట్టేవారు చాలా తక్కువ మంది, కానీ మనల్ని లాగేయాలని, మనల్ని ఏ రీతి అయినా చంపేయాలని, మన విజన్ని, మన దర్శనాన్ని చంపేయాలని అనేక మంది మన వెంట గుంపులుగా వస్తుంటారు. మనల్ని ఎలాగైనా బాధ పెట్టాలని. అంటే మనం పోరాడేది మనుషులు కాదు, వారిలో పనిచేస్తున్న దురాత్మ శక్తులు. అది జ్ఞాపకం చేసుకోవాలి. ఆ రీతిగా అపవాది మనుషుల్ని వాడుకుంటూ మనల్ని లాగేసేయాలని, విమర్శించాలని, మనల్ని బాధ పెట్టాలని, వాళ్ళు ఈర్ష్యతో, కుళ్ళుతోటి చచ్చిపోతూ ఉంటారు మనం ఎదుగుతూ ఉంటే. అటువంటి పరిస్థితులు ఇట్లా గుంపులా కూడి ఏ రీతి అయినా నాశనం చేసేయాలని గుంపులాగా వస్తుంటే పక్షిరాజు ఏం చేస్తుంది చెప్పాను కదండి, నేరుగా సూర్యుని వైపు చూస్తూ సూర్యుని వైపే ఎగురుతూ ఉంటుందంట. అంటే మనం కూడా ఏం చేయాలంటే, డోంట్ ఈవెన్ రెస్పాండ్. వారికి మనం లెక్క అప్పచెప్పాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు రిటాలియేట్. మీరేమి పోరాడని అవసరం లేదు, మీరేమి మిమ్మల్ని మీరు సంధాయించుకోవాల్సిన అవసరమే లేదు. ద వెంజన్స్ ఇస్ గాడ్. పగ తీర్చుకునే పని దేవునిదే. పగ తీర్చుకున్నట్టు దేవుని పని, మనది కాదు. కానీ మనం చేయాల్సింది ఒకటి ఏంటిదంటే, వీరిని చూడొద్దు, ఆ గుంపుని చూడొద్దు, వారి ఈర్ష్య, వారి కుళ్ళుపు మాటలు మనకు అక్కర్లేదు. మనం నేరుగా యేసు వైపు చూస్తూ, ఆయన వైపు ఎగురుతూ, దేవా నీవే చూసుకో అంటే, ఆయన ప్రకాశమానమైన ఆ సూర్యుని ఆ తేజస్సు బట్టి ఆ మిగతా పక్షులు చూడలేక వాటి గుడ్డితనంలాగా వచ్చి అవి రాలిపోతుంటాయంట, పక్కకి ఎగిరిపోతుంటాయంట. సో యూ డోంట్ హ్యావ్ టు రిటాలియేట్, యూ డోంట్ హ్యావ్ టు ఫైట్ బ్యాక్, యూ డోంట్ హ్యావ్ టు సే సంథింగ్ టు పీపుల్ హూ సెడ్ సంథింగ్ టు యూ. మీరేం చేయనక్కర్లేదు, మీరేం చెప్పనక్కర్లేదు. మీరు నేరుగా దేవుని వైపు చూస్తూ, దేవా నీవే చూసుకో అయ్యా, నీవే వీరి పని చూసుకో అయ్యా, నేనైతే నీ వైపే పరిగెడుతున్నా, నేనైతే నీ వైపే ఎగురుతున్నాను, నేనైతే నీ వైపే చూస్తున్నాను. ఐ డోంట్ కేర్ వాట్ దే సే, ఐఎమ్ ఓన్లీ రన్నింగ్ టువర్డ్స్ యూ అని దేవుని వైపు ఎగిరండి, దేవుని వైపు పరిగెత్తండి. అప్పుడు ఏమైతే అంటే, ఆయన ప్రకాశమానమైన సన్నిధిలో, ఆయన వెలుగులో చీకటంతా ఆటోమేటిక్గా పారిపోవాల్సిందే. ఆమెన్.